నిన్న మొన్న హిందువులను ఉన్మాదులను మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను నేరుగా చెప్పే విషయం అంటే, కమ్యూనిస్టులంతా ఉన్మాదులు ప్రపంచంలో ఎవరు లేరు. వాళ్ళు దాదాపు 100 మిలియన్ల మందిని సొంత ప్రజలను చంపడం జరిగింది. అది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం పుస్తకంలో శాస్త్రబద్ధంగా సాక్ష్యాధారాలతో సహా చెప్పడం జరిగింది. 1914 నుంచి ప్రారంభించి 1919కి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత దాదాపు 100 మిలియన్ల మందిని వాళ్ళ సొంత ప్రజలను చంపడం జరిగింది. ఎందుకు? ఆర్థిక కారణాలతోనే. ఇది ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం. చైనాలో 65 మిలియన్లు చంపడం జరిగింది. రష్యాలో 20 మిలియన్ల మందిని చంపడం జరిగింది. ఇక ఇతర ప్రాంతాలు బల్గేరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్రదేశాలంతా కలిపి దాదాపు 100 మిలియన్లు శాస్త్ర ప్రకారము, చట్ట ప్రకారం, సర్వే ప్రకారం చంపినటువంటి వ్యవస్థ ఉంది. చివరికి ఎవర్రా అంటే కమ్యూనిస్టు చేతుల్లో పిచ్చుకలు కూడా చంపడం జరిగింది. మావో జుడాంగ్ యొక్క రాక్షసత్వానికి పిచ్చుకలు కూడా కుప్పలుగా చంపినటువంటి చరిత్ర. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లు రమారమి 100 మిలియన్లు చంపిన ఘన చరిత్ర వాళ్ళది. వాళ్ళు హిందువులను ఉన్మాదులు అంటే ఇక్కడ ఎవరు చెవులో పువ్వులు పెట్టుకోవటం లేదు.